మనం గడిచిన రోజులను గురించి వేరువేరు చేసి మాట్లాడటానికి క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అంటూ డివైడ్ చేస్తాం. కన్నడ ఇండస్ట్రీలోని సినిమాలను కూడా అదే తరహాలో వేరు చేస్తాం. అంటే కేజీఎఫ్కి ముందు, కేజీఎఫ్కి తర్వాత అని. కేజీఎఫ్ తర్వాతే కన్నడ ఇండస్ట్రీ సత్తా ప్రపంచానికి తెలిసింది. ఆ సత్తా తెలియచేయడానికి ఒక డైరెక్టర్ దిగి రావాల్సి వచ్చింది. ఆ డైరెక్టర్ ఎవరో కాదు, ప్రశాంత్ నీల్. చేసినవి కొన్ని సినిమాలే అయినా ఇంపాక్ట్ మాత్రం పెద్దది. అలాంటి ప్రశాంత్ నీల్ గురించి తెలుసుకుందాం పదండి. ప్రశాంత్ నీల్ 1980వ సంవత్సరం జూన్ 4వ తేదీన కర్ణాటకలోని హస్సన్లో జన్మించాడు. ప్రశాంత్ తల్లిదండ్రులు సుభాష్, భారతి. ప్రశాంత్ నీల్ పూర్తి పేరు ప్రశాంత్ నీల కంఠాపురం. ప్రశాంత్కి ఒక అన్నయ్య ప్రదీప్, ఒక చెల్లెలు రేఖ ఉన్నారు. ప్రశాంత్ నీల్ చిన్నప్పటి నుండే వాళ్ళ ఫ్యామిలీతో పాటు షూటింగ్స్కి వెళ్తూ ఉంటాడు. ఆ విధంగా చిన్నప్పటి నుండి ప్రశాంత్కి సినిమాల మీద పిచ్చి పెరిగింది. ప్రశాంత్ నీల్ పుట్టింది హస్సన్లో అయినా పెరిగింది మాత్రం బెంగళూరులోనే. నిజం చెప్పాలంటే ప్రశాంత్ నీల్ మన తెలుగువాడు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాకి చెందినవాడు. కానీ కుటుంబరీత్యా కర్ణాటకలో సెటిల్ అయిపోయారు. ప్రశాంత్ నీల్ స్కూల్ విషయానికి వస్తే బెంగళూరులో ఉన్న బాల్విన్ బాయ్స్ స్కూల్స్లో చదువుకున్నాడు. తర్వాత శేషాద్రిపురం కాలేజీలో డిగ్రీ చదువుకున్నాడు. ప్రశాంత్ నీల్ చిన్నప్పటి నుండే వీడియో గేమ్స్ అలాగే క్రికెట్ బాగా ఆడేవారు. ఆటలు మాత్రమే కాదు, చదువు కూడా బాగా చదివేవారు. ఇక ఖాళీ సమయంలో ఒంటరిగా కూర్చుని కథలు రాసుకునేవాడు. అలాగే పుస్తకాలు బాగా చదువుతూ ఉండేవాడు. డిగ్రీతో పాటే ఎంబీఏ కూడా పూర్తి చేశారు. తర్వాత జాబ్ చేద్దామని అనుకున్నా కూడా మైండ్లో సినిమా ఉండడంతో అన్నింటినీ పక్కన పెట్టి సినిమాల మీద దృష్టి పెట్టాడు. ఇక ఇంట్లో వాళ్ళని డబ్బులు అడగకుండా తను రాసిన స్క్రిప్టులను అమ్ముకొని ఆ వచ్చిన డబ్బుతో సినీ ఫీల్డ్లో సర్వైవ్ అవుదాం అనుకున్నాడు. అప్పటికే ప్రశాంత్ బావ శ్రీమురళి కన్నడ ఇండస్ట్రీలో మంచి నటుడిగా ఉన్నాడు. ప్రశాంత్ రాసుకున్న కథలను తీసుకుని తన బావ దగ్గరికి వెళ్ళి నా కథలు అమ్మేస్తాను అని అంటే అప్పుడు శ్రీమురళి డబ్బులు కావాలంటే నేను ఇస్తాను, నువ్వు కొత్త కాబట్టి నీ స్టోరీలు వినాలంటే ఎవరూ వినరు, అసలు ఎవరూ పట్టించుకోరు, ముందు ఎవరి దగ్గరనైనా అసిస్టెంట్ రైటర్గా జాయిన్ అయిపో, దానివల్ల నీకు పని తెలుస్తుంది, పరిచయాలు కూడా పెరిగిపోతాయి అంటే ప్రశాంత్ నీల్ ఆ మాటకు ఒప్పుకున్నాడు. రైటర్ లాగా చేరటం కంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయితే బెటర్ అనుకుని డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వడానికి ఎంత ట్రై చేసినా కూడా ఏ డైరెక్టర్ కూడా ప్రశాంత్ నీల్ని పట్టించుకోలేదు. ఇలా అయితే టైం వేస్ట్ అనుకుని ప్రశాంత్ నీల్ డైరెక్షన్ కోర్స్ నేర్చుకోవడానికి ముంబై వెళ్ళాడు. అలా డైరెక్షన్ కోర్స్ మొత్తం నేర్చుకున్న తర్వాత 2008వ సంవత్సరంలో తిరిగి వచ్చాడు. వచ్చిన వెంటనే తన బావ శ్రీమురళిని హీరోగా పెట్టి ఒక సినిమా ప్లాన్ చేశాడు. కానీ ప్రశాంత్ నీల్కి అదంతా కొత్తది అవడంతో కొద్దిగా ఆందోళన చెంది ఆ సినిమా పనులను పూర్తిగా ఆపేశాడు. తర్వాత శ్రీమురళి వ్యవహార శైలిని అబ్జర్వ్ చేస్తూ అండర్ వరల్డ్ మాఫియా కథను సిద్ధం చేసుకుని ఆ సినిమాకి శ్రీమురళిని హీరోగా పెట్టి ఉగ్రం అనే పేరు పెట్టాడు. ఆ సినిమాని ప్రొడ్యూస్ చేయడానికి ఏ ప్రొడ్యూసర్ కూడా ముందుకు రాలేదు. ఎందుకంటే ప్రశాంత్ ఎవరి దగ్గరగా అసిస్టెంట్ డైరెక్టర్గా చేయలేదు. కొత్తవాడు కాబట్టి భయంతో ఏ నిర్మాత కూడా పెట్టుబడి పెట్టడానికి ధైర్యం చూపలేదు. ఏ నిర్మాత కూడా పెట్టుబడి పెట్టడానికి రాకపోవడంతో అప్పటికే ప్రశాంత్ నీల్ చాలామంది ప్రొడ్యూసర్లను కలిసినా కూడా ఎవ్వరు కూడా పట్టించుకోకపోవడంతో ప్రశాంత్ నీల్ అన్నయ్య ప్రదీప్ తన తమ్ముడి మీద నమ్మకంతో ఉగ్రం సినిమాకి ఒక ప్రొడ్యూసర్గా మారిపోయాడు. అలా 2012వ సంవత్సరంలో ఉగ్రం సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఉగ్రం షూటింగ్ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్లో జరిగింది. అక్కడే కేజీఎఫ్కి సంబంధించిన ఒక లైన్ అనుకున్నాడు. తర్వాత 2013వ సంవత్సరం చివరి నాటికి ఉగ్రం సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యి విడుదలకు రెడీ అయిపోయింది. విడుదల అయిన మొదటి రోజు నుంచే మంచి టాక్ను అందుకుని వసూళ్ల వర్షం కురిపించింది. ఉగ్రం సినిమాని 4 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తే ఏకంగా 30 నుంచి 35 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టి బ్లాక్ బస్టర్గా నిలిచింది. మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ హిట్గా నిలవడంతో ప్రశాంత్ నీల్కి అవకాశాలు వెల్లువెత్తాయి. ఉగ్రం 2 చేయాలి అనుకున్నా కూడా అది కుదరలేదు. అందుకని తను రాసుకున్న కేజీఎఫ్ కథ మీద కసరత్తు మొదలుపెట్టాడు. ఆ కేజీఎఫ్ కథ కోసం కన్నడ హీరోలని, తెలుగు హీరోలని సంప్రదిద్దాం అనుకున్నాడు. కానీ తన కన్నడ భాషలోనే హీరో అయితే బెటర్ అనుకుని కన్నడలోనే హీరోల కోసం వెతకడం మొదలుపెట్టాడు. కరెక్ట్గా అదే టైంలో యష్ నటించిన రామాచారి అనే మూవీని చూసి యష్ అయితే తన సినిమాకి హీరోగా సెట్ అవుతాడని యష్కి కేజీఎఫ్ కథ చెప్పాడు. యష్కి కూడా కేజీఎఫ్ కథ నచ్చడంతో తను చేస్తాను అని ఒప్పుకున్నాడు. ఇక హీరోయిన్గా మోడల్ అయిన శ్రీనిధిని పెట్టేశాడు. తర్వాత ప్రశాంత్ నీల్ విలన్ల కోసం చూస్తున్న టైంలో యష్ బాడీగార్డ్ అయిన రామచంద్రరాజు కనపడ్డాడు.
తన సినిమాకి విలన్గా యష్ బాడీగార్డ్ సరిపోతాడని యష్కి చెప్తే యష్ కూడా అందుకు ఒప్పుకున్నాడు. తర్వాత రామచంద్రరాజు విలన్ క్యారెక్టర్ అంటే ముందుగా భయపడ్డాడు. ఎందుకంటే రామచంద్రరాజుకి యాక్టింగ్ మీద అంత పట్టు లేదు. అయినా కూడా ప్రశాంత్ నీల్ మాత్రం రామచంద్రరాజుని గరుడగా మెయిన్ విలన్ క్యారెక్టర్ ఇచ్చేశాడు. అలా కేజీఎఫ్ సినిమా మొదలైంది. ఆ కేజీఎఫ్ సినిమా గురించి వేరే ఇండస్ట్రీలకు అస్సలు తెలియదు. ముందుగా కేవలం కన్నడ భాషలోనే విడుదల చేద్దామనుకున్నా ప్రశాంత్ నీల్కి ఆ కథ మీద నమ్మకం ఉండడంతో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ పాన్ ఇండియా స్థాయిలో అంటే కష్టంతో కూడుకున్న పని. కరెక్ట్గా అదే టైంలో రాజమౌళి సహాయం తీసుకుని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేశారు. కేజీఎఫ్ ఎలాంటి హడావిడి లేకుండా ఒక సినిమా వచ్చే ముందు ఎంత నిశ్శబ్దంగా ఉంటుందో మూవీ కూడా అంతే నిశ్శబ్దంగా 2018వ సంవత్సరంలో రిలీజ్ అయ్యి ఇండియానే షేక్ చేసింది. 80 కోట్ల రూపాయల బడ్జెట్తో కేజీఎఫ్ సినిమాని నిర్మిస్తే 250 కోట్ల కలెక్ట్ చేసి విడుదలైన అన్ని భాషల్లో కూడా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచి యష్కి కేజీఎఫ్ మూవీ దేశవ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ని తెచ్చిపెట్టింది. అప్పటి నుండి కన్నడ ఇండస్ట్రీ రేంజ్ ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోయింది. కేజీఎఫ్ లాంటి సినిమా తీసి ప్రశాంత్ నీల్ ఒక బిగ్గెస్ట్ డైరెక్టర్గా మారిపోయాడు. కేజీఎఫ్ చాప్టర్ 1 తర్వాత కేజీఎఫ్ చాప్టర్ 2 కోసం దేశం మొత్తం ఎదురుచూసింది. అలా కేజీఎఫ్ 2 రిలీజ్ అయ్యి అన్ని భాషల్లో కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టి 1100 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసేసింది. ఒక కన్నడ సినిమా ఈ రేంజ్లో కలెక్షన్స్ రాబట్టడం అదే మొదటిసారి. అప్పటి నుండి కన్నడ ఇండస్ట్రీ సినిమాల రేంజ్ కేజీఎఫ్ సినిమా తర్వాత మారిపోయాయి. దీనికి ఒకే ఒక కారణం ప్రశాంత్ నీల్. హీరోకి కేవలం ఎలివేషన్స్తో కథను ముందుకు తీసుకెళ్లే డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే ప్రశాంత్ నీల్ అని చెప్పుకోవచ్చు. తీసింది 3 సినిమాలే అయినా చరిత్రలో మిగిలిపోయే సినిమాలను తీశాడు. తర్వాత ప్రభాస్తో సలార్ మూవీ చేశాడు. ఆ మూవీ కూడా రిలీజ్కి రెడీగా ఉంది. దాదాపు ఈ సినిమాకి 250 కోట్ల బడ్జెట్ అయింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లు మిలియన్స్ వ్యూస్తో దూసుకొని పోతున్నాయి. ఇక ప్రశాంత్ నీల్ వ్యక్తిగత విషయానికి వస్తే 2010వ సంవత్సరంలో లిఖిత అనే ఆమెని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి 2 పిల్లలు. కొడుకు పేరు రయేష్, కూతురు పేరు సరయు. ప్రశాంత్ నీల్ ఒక డైరెక్టర్ మాత్రమే కాదు, ఒక వ్యాపారవేత్త అని కూడా చెప్పొచ్చు. బెంగళూరులో పలు వ్యాపారాలు కూడా ఉన్నాయి. ప్రశాంత్ నీల్ ఈ సలార్ తర్వాత ఎన్టీఆర్తో అలాగే అల్లు అర్జున్తో పాన్ ఇండియా సినిమాలు కూడా చేయబోతున్నారు.